ఏపీలో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్ కేసులో విస్తుతపోయే నిజాలు బయటకొచ్చాయి. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయకులు తమ వద్దకు డయాలసిస్ చేసుకోవడానికి వచ్చే ధనవంతులైన కిడ్నీ బాధితులను గుర్తించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కిడ్నీ ఏర్పాటు చేస్తామని బేరాలు కుదుర్చుకుంటారు. ఇక ఈ క్రమంలో విశాఖపట్నం మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్లు పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్లతో వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుని కిడ్నీ దాతల ఏర్పాట్లు చేసుకునేవారు. బ్రోకర్ల ద్వారా వారిని వైజాగ్ నుంచి మదనపల్లికి రప్పించే కార్యకలాపాలు కొనసాగించేవారు. మదనపల్లె ఎస్బీఐ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్లోబల్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, అక్కడ పనిచేసే నీరజ్ అనే మధ్యవర్తితో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా చాలా కాలంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ మధురవాడకు చెందిన యమున కిడ్నీ తీసుకునేందుకు బేరం కుదుర్చుకుని అక్కడి నుంచి ఆదివారం యమునకు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ఇక సోమవారం యమున కిడ్నీ తీసే సమయంలో వైద్యం వికటించి ఫిట్స్ రావడంతో యమున మృత్యువాత పడింది. ఈ విషయాన్ని అమ్మ సూరమ్మ, నాన్న నరసింగరాజు ఫోన్ ద్వారా తెలపడంతో యమునతో సన్నిహితంగా ఉంటున్న సూరిబాబుకు సమాచారం తెలిపారు. మధ్యవర్తుల సూరిబాబును తిరుపతిలోని ఓ లాడ్జి వద్ద కలుసుకున్నారు. అక్కడ యమున మృతి చెందిన విషయాన్ని సూరిబాబుకు తెలిపారు. ఇక ఈ విషయం బయటకు పొక్కనీయకుండా డబ్బులు ముట్టజెప్పడానికి బేరాసారాలు జరపగా సూరిబాబు 112 ద్వారా తిరుపతి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు లాడ్జిలో ఉన్న మధ్యవర్తులను పట్టుకుని వివరాలు రాబట్టి విచారణ ప్రారంభించారు. మదనపల్లి 2 టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసుకుని ఇక పోలీసులు అదుపులో గ్లోబల్ ఆసుపత్రి సిబ్బంది ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? ఈ యొక్క అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ మార్పిడి చేసే ముఠా వ్యవహారంతో కూడా గుట్టురట్టైనటువంటి విషయం ఏదైతే ఏదైతే ఉదయం నుంచి చూసుకుంటే ఇది ఒక హాటాప్ గా మిగిలింది. ఒక మహిళ నిండు ప్రాణాలను తీసినట్టు బలికొన్నటువంటి హాస్పిటల్ గా ఉదయం నుంచి కూడా అక్కడ ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదే కిడ్నీ దాత ఈ యొక్క క్రమంలో తీసుకున్నట్టు ఎవరికైనా కిడ్నీలు డయాలసిస్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు ఇక్కడికి రావడము, వాళ్ళకి డయాలసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీలు మార్పిడి చేస్తాం అనేటువంటి నేపథ్యంలో బాగా డబ్బు ఉన్న వాళ్ళని మాత్రం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి డోనర్స్ కోసం వెతకడము, ఇటువంటి వాళ్ళంతా కూడా వెలవేసి మరీ పట్టి ఇటువంటి బ్రోకర్ల చేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము మదనపల్లి ఆసుపత్రిలో డయాలసిస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాలరంగడు, అలాగే పుంగనూరు డయాలసిస్ ఇన్ఛార్జ్ బాలనాయక్ తమ వద్ద డయాలసిస్ చేసుకోవడానికి ధనవంతులు ఎవరైతే వస్తుంటారో వీళ్ళంతా కూడా కిడ్నీ ఏర్పాటు చేస్తామని బేరాలు కుదుర్చుకోవడం, అలాగే ఈ క్రమంలో విశాఖపట్నం మధురవాడకు చెందినటువంటి కిడ్నీ బ్రోకర్లు అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే పద్మ మహిళలు ఉన్నారో వీళ్ళతో పాటు వెంకటేష్ అనేటువంటి వాటితో వ్యాపార లావాదేవీలు కుదుర్చుకోవడం, కిడ్నీ దాతలు అయితే ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఉంటారో వీళ్ళని టార్గెట్ చేస్తూ అటువంటి వాళ్ళని మాట్లాడుకుని రావడము, ఇక్కడ కిడ్నీల్ని తీర్చేటువంటి దిశగా గత కొంతకాలంగా ఈ యొక్క కిడ్నీల మార్పిడి జరుగుతున్నటువంటి విషయం, గోప్యంగా జరుగుతున్నటువంటి విషయం వెలుగులోకి తాజాగా ఈ యొక్క మృతి పట్ల వెలుగులోకి వచ్చింది. ఇదే ఈ బ్రోకర్ల ద్వారా వైజాగ్ నుంచి మదనపల్లికి రంపించి ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గ్లోబల్ ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవని కూడా నిజాన్ని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో డాక్టర్ అవినాష్ అలాగే సాత్విక ఇద్దరు కూడా, అవినాష్ డాక్టరు ఆర్థోపెడిక్, అలాగే సాత్విక డాక్టరు ఈ కంటి ఈఎన్టీ స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు. అలాగే వీరిద్దరికి సంబంధం లేనటువంటి ట్రీట్మెంట్ ని వేరే వ్యక్తి దగ్గర నుంచి కిడ్నీల మార్పిడి చేసేటువంటి క్రమంలో ఇప్పటి వరకు కూడా కొనసాగించేటువంటి నేపథ్యంలో 9వ తేదీ యమున అనేటువంటి మహిళను తీసుకొచ్చి అక్కడ కిడ్నీ మార్పిడి చేసేటువంటి దిశగా ఆపరేషన్ చేస్తూ ఒకసారిగా పిచ్చి రావడంతో మృతి చెందింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో యమునతో సన్నిహితంగా ఉన్నటువంటి సూరిబాబుకు యమున తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో వెంటనే తిరుపతికి చేరుకుని ఇక్కడ 112కి ఫోన్ చేయడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్
సిఐ దానిపైన పూర్తిగా దర్యాప్తు కొనసాగించారు. అయితే మదనపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెండవ అదనపు పట్టణం సిఐ రాజారెడ్డికి చెప్పి దీని మీద పూర్తిగా దర్యాప్తు జరిపించి ప్రస్తుతానికి పోలీసుల అదుపులో నిర్వాహకులు ఎవరైతే అవినాష్, డాక్టర్ అవినాష్, అలాగే సాత్విక ఇద్దరు, అలాగే తండ్రి అయినటువంటి అవినాష్ తండ్రి అయినటువంటి ఆంజనేయులు ఇండియన్ అనాస్థేషియా డాక్టర్ గా ఉండటం కూడా గమనార్హం. వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. ఏది వాస్తవాలు ఇంతకీ డబ్బుల కోసం తను వచ్చిందా లేదంటే ఏదో ఒక రకంగా ట్రాప్ చేసి తీసుకొచ్చారనేటువంటి నేపథ్యంలో పోలీసులకు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.